కుల వివక్ష కారణంగా ప్రాణాలు కోల్పోయిన పసిబిడ్డ మౌనిక ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మంగళవారం స్థానిక గాంధీ సెంటర్లో బీసీ సంఘాల నేతలు, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మర మల్లన్న జాతరలో ఓ నిరుపేద రజక కుటుంబంపై అగ్రవర్ణ దురహంకారులు చేసిన దాడిలో పసిపాప మౌనిక మరణించడం పట్ల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమైన అమానవీయ సంఘటన అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పసిబిడ్డ మరణానికి కారణమైన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు, వివిధ సంఘాల నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలులో ఒక చిన్నారిని అక్రమన్నాల గృహతితో గాలితో నడిపి చంపినటువంటి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఉండవలసిన కాకూడదని ఈ రోజున ఇటువంటి నిరసన కార్యక్రమం మన రమాదేవి గారి ఆధ్వర్యంలో ఒక మహిళ, ఎందుకంటే ఒక చిన్నారి విషయంలో ఒక మహిళకి తెలుసు బాధ ఏంటో, ఆ బాధ ఏంటో మహిళకు తెలుసు. ఆ బాధను తను మోబిలైజేషన్ చేసి బీసీ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం గాంధీ సెంటర్లో ఘనంగా ఏర్పరిచేందుకు మాకు అభినందిస్తున్నానని సందర్భంగా మొదలుపెట్టుగా ఈ రోజున బీసీలు మరి ఎక్కువ పడి కాకుండా